యుగాలు గడిచినా తరాలు మారినా చెడు వ్యాపించినంత వేగంగా మంచి వ్యాపించదు అని అంటూ ఉంటారు. కొందరు ఎంతో ప్రయాసపడి మంచి పని చేస్తారు, కానీ వారికి జనంలో గుర్తింపు లభించదు. మరికొందరు ఆ పనిని చెడగొట్టడానికి చేసే ప్రయత్నానికి మాత్రం ఎక్కడా లేని గుర్తింపు వచ్చేస్తుంది. ఈ మాటలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతాయి. టీడీపీ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవటం లేదని, వారికి మద్దతు ధర కల్పించడం లేదు అంటూ జగన్ గుంటూరు మిర్చి యాడ్లో రైతు దీక్ష పేరుతో ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సరిగ్గా దీనికి 2 రోజుల ముందు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కార్ల సంస్థ కియో మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో తన ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీకి సంబంధించినంత వరకు ఈ వార్త అత్యంత విశేషమైంది. దాదాపు 13,000 కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ కంపెనీ తన ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే 4,000 మందికి శాశ్వత ప్రతిపాదికన, 7,000 మందికి తాత్కాలిక ప్రతిపాదికన ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే అధికార పార్టీకి చెందిన కొందరు ఆ విషయాన్ని ప్రజలకి వివరించడాన్ని మానేసి ప్రతిపక్ష నేతను టార్గెట్ చేశారు. జగన్ చేసింది రైతు దీక్ష కాదు, డ్రామా దీక్ష అంటూ మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేశాం తప్ప రైతుల దీక్ష పేరిట డ్రామాలు నడిపి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ఒకడో, ప్రధానమంత్రి అవుతావు ఒకడో, ఏంది కథలు, ఏంది మాటలు, ఎక్కడ పోతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తా ఉన్నారు మీరు? ఇంకే ఉంది, జగన్ దీక్షకు ఉమా కౌంటర్ అంటూ మీడియా అంతా అటు ఫోకస్ చేసింది. ఈ కౌంటర్లు రీకౌంటర్లే మీడియాలో హైలైట్ అవడంతో ప్రతిపక్ష నేత దీక్షకు ఎక్కడా లేని పబ్లిసిటీ వచ్చింది. ప్రపంచంలోనే టాప్ 5 ఆటోమొబైల్ కంపెనీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కియో మోటార్స్ తో డీల్ కుదుర్చుకునేందుకు తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అంత పోటీలోనూ చంద్రబాబు ఈ ప్లాంట్ ను ఏపీకి సాధించారు. మైకు దొరికితే జగన్ అవినీతి 1,00,000 కోట్లు అంటూ కొందరు టీడీపీ నేతలు జనం మర్చిపోతున్న జగన్మోహన్ రెడ్డిని వాళ్లు వద్దన్నా గుర్తు చేస్తున్నారు. రాజకీయాలు చాలా వేదికలు ఉన్నాయి. ఇవాళ రైతులు కష్టాల్లో ఉన్నారు. మిర్చి రైతులు అధిక పంట పండి ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులున్న 1,500 రూపాయలు మద్దతు ధర ప్రకటించాం. ఇంకా అవసరమైతే ఇంకా ఏ విధంగా న్యాయం చేయాలో ముఖ్యమంత్రి ఆలోచిస్తూ ఉన్నారు. కేంద్రానికి లేఖ రాశాం. అన్ని రకాలుగా కేంద్రం నుంచి కూడా మద్దతు వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో కేవలం నీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే గుంటూరులో దీక్ష చేపట్టావు. ఇవాళ సీఎం సీటు మీద ఉన్నటువంటి మోజు నీకు ప్రజల సమస్యల మీద లేదని కూడా. తాము చేసుకున్న అభివృద్ధిని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లటం లేదు. మొదటి నుంచి ఏపీలో వ్యవసాయంపైనే జనం ఎక్కువగా ఆధారపడుతున్నారు. విజయవాడలో ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు గాను ఆటోనగర్ నెలకొల్పినప్పటికీ ఇంతవరకు ఆ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ ఏది బెజవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టలేదు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిలో కార్ల తయారీ కంపెనీని పెట్టాలి అని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 3.5 దశాబ్దాల తర్వాత అన్నగారి కల నెరవేరే అవకాశం వచ్చి అనంతలో కియో ప్లాంట్ వచ్చింది. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. కియో ఇండియాలో తన ప్లాంట్ ను నెలకొల్పడానికి మొదట చాయిస్ గా తమిళనాడును, సెకండ్ చాయిస్ గా గుజరాత్ ను, ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంది. ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ దిగ్గజాలు, విడి భాగాలు, యూనిట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ మించి హార్బర్ సదుపాయం ఉన్న చెన్నైలోనే ప్లాంట్ పెట్టాలని కియో భావించింది. అయితే ఇక్కడే సినిమా అడ్డం తిరిగింది. తమిళ నాయకులు కియో మోటార్స్ కు కేటాయించాల్సిన భూమి గవర్నమెంట్ విలువ కంటే 50% ఎక్కువ రేటు లంచంగా అడిగారు. దీంతో కియో పునరాలోచనలో పడి బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్న ఏపీకి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంది. అయితే మొదట చెప్పినట్లు శ్రీ సిటీలో కాకుండా వెనకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన విజ్ఞప్తిని కాదనలేక అనంతలో ప్లాంట్ పెట్టడానికి అంగీకరించింది కియో. ఇక అనంత గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరకవు, సాగునీటి కోసం హత్యలు, అలంకారప్రాయమైన రిజర్వాయర్లు, ఇక్కడి నేలకు తడి అందదు, రైతు కంట తడి ఆరదు. అవన్నీ పక్కన పెడితే పగలు, ప్రతీకారాలు ఇంకా తడిగానే ఉన్నాయి. ఇక్కడ యువతకు విద్యను అందించి ఉపాధి కల్పిస్తే ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టొచ్చని నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఇప్పుడు ఇదే చేసి చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కియో ప్లాంట్ నెలకొల్పడం ద్వారా 95%
స్థానిక యువతకే ఉద్యోగాలు దక్కేలా చేశారు ముఖ్యమంత్రి. అప్పట్లో రాష్ట్రానికి ఫోక్స్ వ్యాగన్ కార్ల తయారీ యూనిట్లను తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి ఆ కంపెనీ యాజమాన్యం దగ్గర కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు వైసీపీలో నంబర్ 2గా చెప్పుకునే వ్యక్తి. ఘనత వహించిన తెలుగుదేశం అధికారిక ప్రతినిధులు ఈ విషయాన్ని జనానికి చెప్తే బాగుండేది. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించిన వ్యక్తులకు నిజంగా చెమటను చెందించే వ్యక్తికి తేడా తెలుస్తుంది. కానీ ఇంతటి కృషిని, శ్రమను జనంలోకి తీసుకెళ్లేదెవరు? చెయ్యని పనిని చేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో జరుగుతున్న మంచిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడే వారికి ప్రభుత్వం ఏం చేస్తోందో, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. అది కాకుండా ప్రత్యర్థులతో మాటల యుద్ధం చేస్తూ ఉంటే కష్టపడి ఇంత చేసిన వ్యక్తి శ్రమ బూడిదలో పోసిన పన్నీరే. ఆ పేరును, గుర్తింపును మరొకరు తమ ఖాతాలో వేసుకునే ప్రమాదం కూడా ఉంది. మరి ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లు బాబు కష్టపడి చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తారా, లేక ఎంతసేపు జగన్ పై ఫోకస్ పెట్టి అతన్ని ఫేమస్ చేస్తారా? ఏదేమైనా పార్టీ నేతల వల్లే బాబుకు తగిన శాస్తి జరుగుతోందన్న విషయం అందరికీ అర్థమవుతోంది. మరి బాబుకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో